సంబంధించింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఇంటి దగ్గరే డివైస్ పెట్టారు, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అనేది. దీంట్లో మీడియాకు సంబంధించిన అధికారులు, మీడియాకు సంబంధించిన ఓనర్ల పేర్లు, పోలీస్ అధికారుల పేర్లు, అందరి పేర్లు బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఏంటి వ్యవహారం అంతా కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీ కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా, లేకపోతే ఇందులో నిజాలు ఉన్నాయా? 3 నెలలు అసెంబ్లీ అయిపోయి 3 నెలలు అవుతున్నా కూడా ఇంకా దొర బానిసలకు ఇంకా ముట్టెపోగురు తగ్గలేదు. ఇంకా ఇదంతా చేసి దుర్మార్గంగా తెలంగాణని అస్తవ్యస్తం చేసినటువంటి దుర్మార్గులు ఒకవైపున గంజాయి, డ్రగ్స్, సినిమా హీరోయిన్ని బెదిరేయటము, తర్వాత అసలు ఒక భయంకరమైనటువంటి మాఫియా డాన్ల కంటే దుర్మార్గంగా తెలంగాణని దుర్మార్గమైన పరిపాలన చేసి కోట్లాది రూపాయలు టెలిఫోన్ ట్యాపింగ్ల మీద డబ్బులు దొబ్బి మళ్ళీ ఇంక ఇవన్నీ వదిలేసేట ఇంకోటి ఏదో ప్రభుత్వం నడవకుండా, ప్రభుత్వం చూడకుండా ఇలా నడుస్తూ ఉందా? ఈరోజు మొత్తం కూడా ఈ దుర్మార్గాలు ఇంకా అసలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈ రాధాకిషన్ అనే అతను ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్లో హవాలా వ్యాపారం మొత్తం ఈయన కనసల్లో నడిచింది 10 ఏళ్ళు. ఒక్క హవాలా కూడా విదేశాలకు పోవాలంటే రాధాకిషన్కి ఆయన కమిషన్ ఇచ్చిన తర్వాతనే పోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇది ప్రభుత్వ పాలన, ప్రజాపాలన అని చెప్తారు వీళ్ళు. ఇదే కాకుండా డ్రగ్స్, గంజాయి ముఠాలని మొత్తం నుంచి ఎక్కడ పడితే అక్కడ దుకాణాల్లో అమ్మించినటువంటి చరిత్ర ఇలా కేటీఆర్కు ఉందో, వీళ్ళకుందో. ఒక్కొక్కడు గుంజకొచ్చి లోపలేస్తుంటే ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇంకా 4 రోజుల్లో తెలుస్తుంది ఇది ఏం చేసినారు. 270 కోట్ల రూపాయలు పెట్టి ఇజ్రాయెల్ దగ్గర రవిపాల్ తోటి కన్సల్టెంట్ తోటి తీసుకొచ్చి ఈ 270 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్లీగల్గా ఎక్కడెక్కడ ఇవన్నీ పెట్టి వార్ రూములు పెట్టి మొత్తాన్ని ప్రజల్ని భయభ్రాంతులు చేసి బతకాలనుకున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలంటే పక్కదో పట్టించి ఇవన్నీ మర్చిపోవాలా? ఏ ప్రజాస్వామ్య హక్కు కోసం ప్రపంచ దేశాలు మొత్తం ప్రజలు పోరాడినరో ఆ హక్కుని మొత్తాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం దొరోని యొక్క ఆలోచనే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్ప ఇంకోటి కాదు. మొత్తం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులు. ఇంకోటి ఎలక్షన్కి 2 నెలల ముందర ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఇంకా అసలు మేము ఎందుకు చేస్తున్నాం, ఇంటెలిజెన్స్లో పని ఎందుకు చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు. ఇన్లీగల్ సంబంధాలు ఉన్నటువంటి లీడర్లే మొత్తం కూడా వాళ్ళకి ఇంకా ఎవరితోటి ఏమేమి సంబంధాలు కూడా లిస్టు తీసుకొచ్చినటువంటి హీనమైన చరిత్ర వీళ్ళది. ఇంకా వీళ్ళు ఏదో పెద్ద తెలంగాణను ఉద్ధరించడం, తెలంగాణ ప్రజల కోసం మేము పాటుపడుతున్నాం, తెలంగాణ ప్రజల అభివృద్ధి వైపు తీసుకుపోయినామని దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఇవాళ ఇదే కాకుండా ఇవాళ ఈ ప్రభాకర్ రావు పోస్ట్ పోయి ఎన్ని రోజులు అవుతుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలక్షన్స్లో, ఎక్కడ పడితే అక్కడ వ్యక్తిగత జీవితాల్లో జొరబట్టడానికి వీళ్ళకి ఇవాళ తెలంగాణని ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళకి అధికారం ఇచ్చింది. వీళ్ళు ఎవడో అసలు ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం బతికే హక్కు ఉంది. వీళ్ళు ఎవడండి ఇళ్ళకి వచ్చి మొత్తం లేడీస్ మాట్లాడుకునేవి, జనాలు మాట్లాడుకునేవి, తల్లి బిడ్డలు మాట్లాడుకునేవి వాళ్ళని అడ్డగోలుగా బ్లాక్మెయిల్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి హీనమైన చరిత్రకు దిగజారి వీళ్ళు ఇంకా తెలంగాణ గురించి అసలు తెలంగాణ మేము మా పార్టీ ఉంది, మేము పెద్ద హీరోలు అని చెప్తారా? దీన్ని ఖచ్చితంగా కేసీఆర్తో సహా జైలుకు పోయేది గ్యారంటీ. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఈ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కోటి చెప్తే తెలంగాణ ప్రజలు వీళ్ళని గతంలో మేము చాలాసార్లు చెప్పినాం. ఈ దొరలనేటోడు ఎవడైతుండో నారాయణమూర్తి సినిమాల లాస్ట్కి దొరలను ఎట్లా తరిమి కొట్టిన చరిత్ర ఉందో వీళ్ళకి అదే గతి పడుతుంది అని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు అదే నడుస్తూ ఉంది. ఇంత దుర్మార్గం చేసినరా, ఇన్ని వేల కోట్లు చివరికి గుండాలు, మాఫియాలు చేసే పని కూడా వీళ్ళు చేసినారంటే ఈ రాష్ట్రంలో దేన్ని పోనిచ్చిండ్రు వీళ్ళు? ఒక్కడి కూడా పోనేటువంటి పరిస్థితి. పోయినసారి ఉగాది రోజున మీరు చూస్తే ఒక ఉగాది పంచాంగం జరిగేటప్పుడు ఆయన చెప్తాడు ఏంది, మొత్తం 3 కళ్ళు ఉన్నాయి మా సార్కి, ఎక్కడ ఏం జరిగేది మాకు తెలుస్తుందని. అంటే ఎట్లా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేయడానికి కేసీఆర్, కేటీఆర్, ఈ ముఠా మొత్తం కూడా హరీష్ రావు, ఈ సంతోష్ రావు, ఈ ముఠా అంతా తెలంగాణ ప్రజలను బానిసలుగా మారుస్తారా? మా ప్రజాస్వామ్య హక్కును వీళ్ళందరినీ తీసేసుకొని వీళ్ళు మా మీద పెత్తనం చేస్తారా? ఖచ్చితంగా వీళ్ళకి జైలు కూడా తినాల్సిందే. ఒకవైపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంకొక చరిత్రలో ఒక లిక్కర్ కేసులో జైలు పోయింది. ఇలా తిహార్ జైల్లో సిగ్గు లేదు మరి చెప్పుకోవాలి. కేసీఆర్ ఎందుకు పోయిందని ఇంతవరకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డ ఎందుకు పోయిందని. నిన్నగాక మొన్న కేటీఆర్ అంటున్నాడు ఇక్కడ లంకెబిందెలు అనుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారు లేవని. లంకెబిందెల కోసం తిరిగిందని ఈ కవిత. ఇంకా అవి కూడా బయటకు తీస్తాం, ఎక్కడెక్కడ తిరిగింది, ఆడాడ గుళ్ళు కూలగొట్టింది, ఎక్కడెక్కడ కోటలు కొన్నది, అవన్నీ కూడా రేపు మాపు బయటకు వస్తాయి. ఇవన్నీ మీరు చేసి మొత్తం తెలంగాణ యొక్క సంస్కృతిని విధ్వంసం చేసి
యాదగిరి గుట్ట లాంటి గుళ్ళు కూడా కొట్టి అందులో బంగారం ఉందని, లేదా సెక్రటరియట్ లాంటి ఇంకా చాలా చోట్ల హుజూర్నగర్ ప్రాంతంలో రెండు సంవత్సరాలు కిరాయి తీసుకొని ఉంది కవిత ఇల్లు. ఎందుకున్నదనే దాని మీద ఎంక్వైరీ చేపిస్తే తెలుస్తుంది ఎవరు రాత్రిపూట బంగారం దోవటానికి తిరిగిందని. ఇవన్నీ కూడా దుర్మార్గమైన పరిపాలన చేసి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా తెచ్చి 1200 మంది యువకులు విద్యార్థులు అందరూ ఆత్మత్యాగం చేసారో వాళ్ళ యొక్క ఆత్మల్ని నరకానికి పోయేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు ఎవడైతుండో కేసీఆర్. ఇంకా ఇదే కాదు, వీళ్ళ ముఠా ఇప్పుడు మొత్తం తీస్తుంటే యాక్చువల్గా తిరుపతి అన్న మంచి అధికారి, ఈ ముఠాలో చేరి ఆయన వ్యక్తిత్వం కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇటువంటి అధికారులందరినీ కూడా ఇలా వాళ్ళు గట్టుమల్లు మొత్తం ఫార్మా ఇండస్ట్రీస్ మొత్తం మీద పడి డబ్బులు వసూలు చేశాడు. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టుకొని 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన చరిత్ర వీళ్ళది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద నేరము. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగేది. కోట్లాది మంది త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్యం. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే అధికారంలో ఉన్నారు కదా, విచారణ జరుపుతున్నారు. ప్రజలకు చేయాల్సిన వాటి గురించి చేయకుండా దాన్ని పక్కదారి పట్టించడానికి ఇవన్నీ చేస్తారు. వీళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించినవి 1000 కోట్లు దాచిపెట్టుకున్నాయని ప్రజలకు చెప్పొద్దా? 6 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద దుర్మార్గంగా పడి మొత్తం దోపిడీ చేసిన వ్యవస్థ ప్రజలకు చెప్పొద్దా? అవన్నీ నిన్న మేడిగడ్డ అయితే మేడిగడ్డ ఏముంది, చిన్నదే కదా, ఇదేంది చిన్నది అంటే 100 లక్షల కోట్లు సంపాదించి మీకు చిన్నవి కనపడుతున్నాయి. మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మీరు రికవరీ యాక్ట్ పెట్టి లోపలేసి మీ డబ్బులని తెలంగాణ ప్రజలకు కట్టిస్తే చిన్నదో పెద్దదో తెలుస్తుంది. ఇలా ప్రజల ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఇలా మీ కేటీఆర్ గారు ఏమవుతుంది ఆ ట్యాపింగ్ కేసు ఏమైంది అంటే ఏమవుతుంది? ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి ధైర్యం లేని నువ్వు నిన్నటి దాకా మంత్రివి, నువ్వు ఐటీ మంత్రి అయిన తర్వాత నీ దుర్మార్గం అంతా జరిగింది. అంతకంటే ముందు 5 లక్షల నుంచి 10 లక్షల సిమ్ములు కొన్నారు, అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి డివైసులు తెప్పించారు. ఇవన్నీ కూడా రేపో మాపో వస్తాయి. ఈ 5-10 లక్షల సిమ్ములు ఎక్కడ కొన్నారు? అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముతోటే కొన్నారు. ఇవన్నీ కూడా రేపు మొత్తం ప్రజల సొమ్ముతోటి కొని ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి మీకు అధికారం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వీళ్ళు కరువు అని చెప్తున్నారు. నిన్నటి దాకా మిషన్ భగీరథ గిలాలు మొత్తం భూమికి 30 ఫీట్ల పైన ఉన్నాయని అన్నారు కదా. 3 నెలలనే జలాలు భూగర్భ లోపల పోతాయా? మీరు చెప్తే కరెక్టు, ఇంకోరు చెప్తే తప్ప. కాబట్టి ఈ అబద్ధాలు ఇప్పటికైనా మానుకోండి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ధోరణి మోయటానికి, ఈ దొరరికాన్ని మోయటానికి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దూరంగా ఉంటే మంచిదని చెప్పి అనుకుంటున్నాం. వెంకటరెడ్డి గారు, ఈ అంశం ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా మా ఫోన్లో ట్యాపింగ్ అయ్యాయని ఆరోపిస్తున్నారు. రఘునందన్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి రఘునందన్ గారు చెప్పారు. అట్లా ఈ అంశంలో అటు కేసీఆర్ గారిని ఏవన్గా చేర్చాలని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా ఈ వ్యవహారం అంటే ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన అంత ఈజీనని గతంలో కేంద్రంపై కూడా